భారతదేశంలో అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో తన వాహనాల ధరలను ఏప్రిల్ 2025 నుంచి పెంచుతున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని, ఇది మోడళ్ల తీరును బట్టి మారుతుందని ఆటోమొబైల్ సంస్థ వెల్లడించింది. మారుతి సుజుకి ఇండియా మార్చి 17న రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ధరల పెంపు ప్రకటన తర్వాత మారుతి సుజుకి షేర్ల ధర దాదాపు 2% పుంజుకుంది. సుజుకి కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడం గత 2 నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల మోడళ్లను బట్టి గరిష్టంగా రూ. 32,500 వరకు ధరలను పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలను అమలు చేస్తోంది. పెంపు వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఈ కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతి సుజుకి ఫిబ్రవరి 2025లో మొత్తం 1,99,400 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 1,97,471 యూనిట్ల నుంచి 0.97% స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరి 2025లో మొత్తం అమ్మకాల్లో దేశీయ అమ్మకాలు 1,63,501 యూనిట్లు, ఇతర ఓఈఎంలవి 10,878 యూనిట్ల అమ్మకాలు, 25,021 యూనిట్ల ఎగుమతులు ఉన్నాయి. ఈ క్రమంలో ఎగుమతులు సంవత్సరానికి 13.5% తగ్గుదలను నమోదు చేశాయి. మారుతి సుజుకి షేర్ ధర ఒక నెలలో 9% కంటే ఎక్కువ పడిపోయింది. మారుతి సుజుకి షేర్లు 6 నెలల్లో 5.2% పడిపోగా, ఒక సంవత్సర కాలంలో 1% స్వల్పంగా పెరిగాయి. కానీ తాజాగా ఈ స్టాక్ ధర పుంజుకుంది. గత 2 సంవత్సరాల్లో మారుతి సుజుకి స్టాక్ ధర 40% ర్యాలీ చేసింది. ఇదే క్రమంలో ఈ కంపెనీ స్టాక్ 5 సంవత్సరాల్లో 107% మల్టీబ్యాగర్ రాబడిని అందించడం విశేషం. అయితే తమ కస్టమర్లపై ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తుందని, పెరిగిన ఖర్చులో కొంత భాగాన్ని మార్కెట్కు బదిలీ చేయాల్సి వస్తుందని కంపెనీ వెల్లడించింది. మారుతి సుజుకి మొత్తం దేశీయ ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు గత నెలలో 0.32% పెరిగి 160,791 యూనిట్లకు చేరుకున్నాయి. వచ్చే నెల నుంచి ఈ కంపెనీ వాహనాల ధరలు పెరగనున్న నేపథ్యంలో మిగతా సంస్థలు కూడా ఇదే ధోరణి కొనసాగించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మారుతి సుజుకి పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం ఆల్టో K10, ఎక్స్ప్రెసో, ఈకో, సెలెరియో, వ్యాగనార్, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఫ్రాంక్స్, బ్రెజా, ఎర్టిగా, సియాజ్, గ్రాండ్ విటారా, XL6, జిమ్నీ, ఇన్విక్టో వంటి మోడళ్లు ఉన్నాయి. రాబోయే ధరల పెంపు చర్యలో ఈ మోడళ్లన్నీ ధరల పెరుగుదలను చూస్తాయి. మారుతి సుజుకి మాత్రమే కాదు, ఈ ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ పోర్ట్ఫోలియోలోని ప్రొడక్ట్స్పై ధరలను భారీగానే పెంచుతూ వస్తున్నాయి.